వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు అధిక బిల్లులు, అవసరం లేని పరీక్షలతో ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఫార్మాసిస్టు లేని మెడికల్ షాపులు, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయాలు, అనుమతి లేని అబార్షన్ మాత్రలు అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే లైసెన్స్ లేని షాపులను సీజ్ చేసి అన్ని ఆసుపత్రులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ధరల పట్టిక తప్పనిసరిగా అమర్చాలని కోరారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ నాయకులు పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు వైద్యం చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఓపీ ఫీజు నుంచే 500-1000 రూపాయల నుంచి వారి యొక్క దందా ప్రారంభిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బ్లడ్ టెస్టులు చేయాలని, స్కానింగ్లు చేయాలని, మిమ్మల్ని 3-4 రోజులు స్పెషల్ రూమ్లో ఉంచాలని, ఇలాగ అనేక రకాలుగా మెడికల్ మాఫియా కొనసాగుతూ ఉంది. పేద ప్రజల దగ్గర రక్తాన్ని జలగల్లా పిండుతున్న పరిస్థితి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు చూసినట్లయితే చాలా వరకు కూడా నాణ్యత లేని మందులను విక్రయిస్తూ ఉన్నారు. అదేవిధంగా పర్మిషన్ లేవు, వాటికి కూడా పర్మిషన్ లేకుండా వారిని హవాను కొనసాగుతూ ఉన్నారు. మెడికల్ షాపులు చూసినట్లయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు బయట ఇవ్వడానికి వీలు లేదు. అలాంటి సందర్భాల్లో అనేకమైన మందులు, అబార్షన్ చేయించుకునే మందులు, అన్ని మందులు కూడా పుష్కలంగా దొరుకుతూ ఉన్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని, వీటిపై నియంత్రించవలసిన ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు, అదేవిధంగా డ్రగ్ కార్యాలయం వ్యవస్థ ముద్దు నిద్రలో ఉన్నారు. వెంటనే ముద్దు నిద్రను వీడి వెంటనే ఏ హాస్పిటల్ అయితే దందాలు కొనసాగుతూ ఉన్నాయో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎక్కడైతే ధరల పట్టిక అమర్చలేదో వాటిపైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆ హాస్పిటల్ వద్ద ధర్నా కార్యక్రమం చేయడానికి కూడా ఏఐవైఎఫ్ శ్రీకారం చుడతాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని నిర్వహించిన దిశ సమావేశంలో బాపట్ల ఎంపీ లోకేష్ సభ ప్యానెల్ స్పీకర్ తేన్నెటి కృష్ణప్రసాద్ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి కార్యక్రమాల అమలు, వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పీ సిఇఓ చిరంజీవి, డిఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, పౌర సరఫరాల అధికారులు, వ్యవసాయ, నీటి సరఫరా, పంచాయతీ రాజ్ తదితర శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. ఒక భాగంగా ఈ దిశ మీటింగ్ ని మనము ప్రతి 3 నెలలకి తీసుకుంటున్నాం. అంతేకాకుండా ప్రతి 3 నెలలకు కొన్ని సమస్యలు కూడా రావచ్చు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఉన్నప్పుడు మనకు లాస్ట్ మీటింగ్ లో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో ఉన్నాం, ఎక్కువ పని జరిగి ఉంటుంది. చాలా పథకాలకి ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చి తర్వాత జిల్లా యంత్రాంగానికి వచ్చే ప్రక్రియలో ఉంటుంది. ఎప్పుడు కూడా పరిపాలన ఒక మీ అందరికీ విన్నపం చేస్తూ, dear officers, I'm very glad that every time we are meeting, we are taking good decisions. And ప్రతిసారి నేను చెప్తున్నది ఏంటంటే, మీకు రిక్వెస్ట్ చేసేది అన్నిటికంటే ముఖ్యం మనం ప్రయారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుని కన్వర్జెన్స్ అది సిలోస్లో, అంటే వేరే వాళ్ళకి సంబంధం లేకుండా 4 గోడల మధ్యలో చేసుకుంటూ పోతామంటే అది కన్వర్జెన్స్ కింద రాదు. కన్వర్జెన్స్ అయ్యి ఓవరాల్ బెనిఫిట్ సొసైటీకి రాదు. సో కన్వర్జెన్స్ ఎలాగ చేయాలి అనేది మనం పదే ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఓపెనింగ్ రిమార్క్స్ ఇదే నేను చెప్తూ వచ్చాను. హెల్త్ ఇప్పుడే పోషన్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము. వీటిని మనము ఏ విధంగా కన్వర్ట్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తామని మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని పమిడి ముక్కలలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే వర్ణకుమార్ రాజా పరిశీలించారు. కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులు, నాయకులతో సమీక్ష నిర్వహించారు. మే 1న అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా సీఎం కార్మికులతో ముచ్చటించి పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మే డే విత్ సీఎం కార్యక్రమంతో ప్రజలు, కార్యకర్తలతో సీఎం మమేకమవుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేడే జరుపుకుంటున్నారు.
దాన్ని ఉద్దేశించి అదేవిధంగా మే 1వ తారీఖు అనగానే అందరికీ గుర్తొచ్చేది పెన్షన్ రోజు, పండుగ రోజు పెన్షన్ లబ్ధిదారులందరికీ. మరి ఆ పెన్షన్ రోజు ముఖ్యమంత్రి గారే వచ్చి తలుపు తట్టి పెన్షన్ అందించడం అనేది ఒక చరిత్ర. కార్మికులతో కూడా అక్కడే పనిచేస్తున్న భవన కార్మికుల దగ్గర కూడా ఆయన ప్రోగ్రాంలో భాగంగా మేడే సందర్భంగా వారితో కూడా వారి బాగోగులు, వారి కష్ట సుఖాలు తెలుసుకొని ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలు, రాబోయే ప్రణాళికలు అన్నీ కూడా వారికి తెలియజేస్తూ ఆ తర్వాత భోజన విరామం, తదుపరి కార్యకర్తలే అధినేతలు అనే నినాదాన్ని ఏ డే విత్ సీఎం సార్, పామర్ నియోజకవర్గ ప్రజలు, కూటమి నాయకులు అందరూ, మరి ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకి ఏ డే విత్ సీఎం సార్, సాక్షాత్తు సీఎం సారే రేపు దాదాపుగా 6 గంటలు పామర్ నియోజకవర్గంలో గడపబోతున్నారు. చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. కార్యక్రమానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసాం. సీఎంఓ, స్పెషల్ సెక్యూరిటీ, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని, ఈ వేదికని, ఈ ప్రాంగణాన్ని మొత్తం కూడా బ్రహ్మాండంగా టైట్ సెక్యూరిటీతో, అదేవిధంగా ప్రజల సామాన్యులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లన్నీ చేసాం. నరసన్నపేటలో సిఐటియు ఆధ్వర్యంలో మేడేను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మండల కన్వీనర్ చలపతిరావు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేసి 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానాల వల్ల కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయని, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ అమలు చేయాలని కోరారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులకు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే ఆ రోజు 140 ఏళ్ల క్రితం చికాగో నగరంలోన రక్తం చిందించి కార్మిక వర్గం 8 గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి త్యాగం చేశారు. ఆ వీరుల యొక్క పోరాటానికి చిహ్నంగా రేపు మేడే కార్మికుల దీక్షా దినంగా పిలుపుడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 8 గంటల పనిదినం స్థానంలోన 12 గంటలు, 13 గంటలు పనిదినాలు పెంచే విధంగా 4 లేబర్ కోడ్లు ఈరోజు తీసుకొచ్చి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకురావడం జరిగింది. దీనివల్ల కార్మిక వర్గం నష్టపోయే ప్రమాదం ఉన్నది. వెట్టి చాకరీ చేసే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, స్కీమ్ వర్కులకి ఇప్పుడు కూడా పౌర వేతనం ఇస్తాం తప్ప డిక్లేర్ చేయటం లేదు. కనీస వేతనాలు ఇవ్వాలనేసి హైకోర్టు ముట్టిగా పెట్టినా ఈరోజు అమలు చేయని పరిస్థితి కూడా జరుగుతూ ఉంది. సామాన్యులు కానీ, ట్రాన్స్పోర్ట్ కార్మికులు కానీ ప్రస్తుతం డీజిల్, పెట్రోలు కొరత వల్లేమో ఇబ్బందులు గురవుతున్నారు. దీనివల్ల ప్రభుత్వాలు దూరదృష్టి లేకపోవడం వల్ల యుద్ధాల పేరుతోని లెక్కలు ఎక్కడో జరిగిందని చేస్తున్నారు. కానీ ఇక్కడ కార్మికులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడకపోవడం వల్ల ఈరోజు ఈ కుటుంబాలను వీధుల ప్రమాదం ఉన్నది. వీళ్ళు కూడా సంక్షేమ బోర్డు కూడాను అలాగే ఏర్పాటు చేసి కార్మిక నిధులు కూడా ఏర్పాటు చేయాలనేసి అనేక సమస్యల మీద ఆందోళన భవిష్యత్తులను చేయడం కోసం మేడే అనేది. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని అంగడిపేట హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో భక్తుల సహకారంతో మరకతలింగేశ్వర శివ పంచాయతన సహిత నవగ్రహ యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గురువారం వేద స్వస్తి, అవాహిత దేవతా పూజ, హోమం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించగా మాధవనంద సరస్వతి స్వామి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ పురోహితులు మురళీమోహన్ శర్మ మాట్లాడుతూ శుక్రవారం విగ్రహ ప్రతిష్టతో పాటు శ్రీ సీతారామ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అనుగ్రహ సంభాషణ కూడా చేసినారు. ఆ స్వామివారు ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మనకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తదుపరి కార్యక్రమం ఇప్పుడు ఆవాహిత మండప పూజా కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఆవాహిత దేవతా హోమం ఉంటుంది. జలాదివాసం తొలగించిన తర్వాత ఈరోజు సాయంత్రము ధాన్యాదివాసము, ఫల పుష్పాదివాసము, శయ్యాదివాసం కార్యక్రమం ఉంటాయి. అదేవిధంగా రేపు ఉదయం 9 గంటల 40 నిమిషాలకు స్వాతి నక్షత్ర యొక్క బిధులగ్న పుష్కరాంత ముహూర్తమున ఆ యొక్క శివపంచాయతన నవగ్రహ నాగ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం ప్రతిరోజు మధ్యాహ్నం కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది. అదేవిధంగా రేపు సాయంత్రం 6 గంటలకు సీతారాముల
మరియు పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో అత్యాధునిక సదుపాయాలతో మధు యూరో కేర్ మూత్రపిండం చికిత్సలు అందిస్తున్నారు. కంప్లీట్గా సపోర్ట్ ఉండి ప్లస్ లేజర్ సర్వీసెస్ ఏదైతే మీకు ఒక లేజర్ మెషిన్ 60 లక్షలకి దొరికి లేజర్ మెషిన్ కూడా ఇక్కడే పెట్టి ఈ సర్వీసెస్ అన్నీ ఇక్కడ ప్రజలకి చాలా తక్కువ ధరలో అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ కాస్ట్లో అందరికీ సర్వీస్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటివంటే ఉండడం కానీ, బ్లాడర్లో స్టోన్స్ ఉండడం కానీ, కిడ్నీలో క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు కానీ పంపించకుండా అన్ని ఆపరేషన్స్ ఇక్కడే. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధిలోని గుడిమెట్ల గ్రామంలో కృష్ణానదిలో స్నానం చేస్తున్న వారికి శ్రీరాముడు పంచలోహ విగ్రహం లభ్యమైంది. కాళ్లకు తగలడంతో గుర్తించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ గ్రామంలో గతంలో లక్ష్మీదేవి విగ్రహం కూడా లభించిందని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో గుడిమెట్లను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పంచలోహాలని ఎమ్మెల్యే గారికి చెప్పాం, సిఐ గారికి చెప్పాం, సిఐ గారికి కూడా చెప్పాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో శ్రీ వినాయక పోలేరమ్మ రజక సేవా సంఘాల ఆధ్వర్యంలో ముసలకుంట నాగయ్యకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘాల సమాఖ్య వర్కింగ్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా రజక సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివకృష్ణ, మస్తాన్ వలి, కలిచర్ల రామ్మూర్తి, ఆంజనేయులు, చంద్రశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు. అన్ని కావాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తిగా మేము స్టేట్ అంతా తిరిగి కార్యక్రమాలన్నీ చేసి ఈ జాతీయ సోదరులు, బీసీ సోదరులు అందరూ కలిసి సన్మాన కార్యక్రమం పెట్టారు. చాలా కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు నుంచి నేను రాష్ట్రం అంతా కూడా తిరిగి రజకులను అభివృద్ధి బాటలో నడిపిస్తానని ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి తాలూకా, ప్రతి జిల్లా తిరుగుతాను. తిరిగి రజకులను అభివృద్ధి కార్యక్రమంలో నడిపించుకుంటూ మా షణ్ముఖం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రజక సంఘాల అభివృద్ధి కోసమయ్యి ఈ రోజు నుంచి మా మామ నాగయ్య గారు రజక సంఘాలకు రజకులు ఎక్కడైనా సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలందరినీ వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పనని మేము కోరుకుంటున్నాము. అదే విధంగా ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలను ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి అందుబాటులో ఇదివరకు మనకు ఇచ్చినప్పుడు బీసీ కార్పొరేషన్ లోన్లు అయితేనేమి, ఆదరణ పథకాలు అయితేనేమి, ఇలాంటి పథకాలన్నీ రజకులకు ప్రతినిత్యము అందుబాటులో ఉండి వాళ్లకు చేరవేస్తారని చెప్పిన ప్రతి ఒక్కసారి ఈయనకు మా రజక సంఘాల తరఫున చైర్మన్ గా వర్కింగ్ చైర్మన్ గా ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారికి అందుబాటులో ఉంటారని చెప్పని మైనారిటీ విభాగానికి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. వివేక్, యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం.
మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree, kotta lessons, happy talking tree. Hey, cute rhymes, party talking tree. Stories cheppedudu, manaki nachedudu. Learning time ni fun chese talking tree. Tree ni adugu nuvu, anni cheppi neeku. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 90 మంది ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయని తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంకల్పంతో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. మరి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారు స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజల దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఏ కంప్లైంట్, ఏ వేదిక అయినా కూడా 100 కంప్లైంట్లు వస్తే దాంట్లో 70-75 రెవెన్యూవే ఉంటున్నాయి. మరి ఇక్కడ కూడా అదే రెవెన్యూ అవకతవకలు. గతంలో వాడి వరకు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, పొల్యూషన్ కానీ, అలాగే ఏదైతే భూములు ఇచ్చారో ఎన్టీపీసీకి ఆ ప్రాంతాలు, రామ్కీకి భూములు ఇచ్చిన ఆ ప్రాంతం వాసులు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఇప్పటికీ వెనుకబడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. అందరికీ మేము మాటిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రతి వ్యక్తికి కూడా ఈ పీజీఆర్ఎస్లో న్యాయం జరుగుతుంది. కొన్ని కంప్లైంట్లు రిపీటెడ్లీ వస్తూ ఉన్నాయి. వారికి కూడా మా సూచన ఏంటంటే, ఒకసారి అవ్వదు అనుకున్నది ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనునిత్యం కూడా మీకు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మీకు చేయాలన్న తలంపుతోనే కార్యక్రమాలన్నీ తీసుకోవటం. విశాఖ భీమిలి నియోజకవర్గంలో మేడేను పోరాట దినంగా పాటించాలని వామనమూర్తి పిలుపునిచ్చారు. శ్రీ దుర్గా మే 1వ అమెరికా చికాగోలో 8 గంటల పని విధానానికి జరిగిన కార్మికుల పోరాటాన్ని గుర్తు చేశారు. రవాణా కార్మికులపై పెరుగుతున్న డీజిల్, ఇన్సూరెన్స్, టోల్ ఛార్జీల భారం తగ్గించాలని, పెన్షన్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా కార్మిక హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా విశాఖపట్నంలో వాడవాడల ఏఐటీసీ ఎర్ర జెండాలు ఆవిష్కరించే కార్మిక వర్గ హక్కుల సాధనకి మేడేని పోరాడుతున్న ఆటో కార్మికులు ఈ యొక్క ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మీద, ముఖ్యంగా రవాణా రంగమైనటువంటి ఆటో డ్రైవర్ల మీద తీవ్ర ఆర్థిక భారాలు వేస్తున్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా ఈ 140 మేడేని పోరాట దినంగా పాటించాలని చెప్పి డ్రైవర్లకి పిలుపునిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన డీజిల్, పెట్రోలు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 30% తగ్గించాలని, డ్రైవర్లకు పిఎఫ్, పిఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకి కనీస వేతనాలు పెంచాలని, ఏదైతే 4 లేబర్ కోడ్లు రద్దు చేసి 29 చట్టాలు అమలు చేయాలని చెప్పి 140 మేడే రేపు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా విశాఖపట్నంలో ఈ 140 మేడేని 10వ తరగతి ఫలితాల్లో రూట్స్ స్కూల్ ఆఫ్
ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచారని ప్రిన్సిపల్ ఎల్కే త్రిపాఠి తెలిపారు. మొత్తం 197 మంది హాజరు కాగా బాల సత్యహరణి 596 మార్కులతో తణుకు టౌన్ ఫస్ట్గా నిలిచింది. సిహెచ్ యోషిత చైతన్య 591, వేణుగోపాల్ కార్తిక్ 590 మార్కులు సాధించారు. 500కు పైగా 127 మంది విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. గణితం, సైన్స్, తెలుగు, సాంఘికం శాస్త్రాల్లో పలువురు విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించారు. ఈ విజయానికి ఉపాధ్యాయులు కృషి, అవగాహనతో కూడిన బోధన కారణమని ప్రిన్సిపాల్ తెలిపారు. వరంగల్ జిల్లాలో ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో కివి పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో ఈ పాఠశాల మరోసారి నెంబర్ 1 స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ దాసి సతీష్ మూర్తి తెలిపారు. పూల మనోజ్ఞ 579 మార్కులు, రాచర్ల లక్ష్మీ ప్రసన్న 578 మార్కులు, పెయింటకర్ జస్విత 575, శివరాత్రి అశ్విన్ కుమార్ 568, బూర అనుదీప్ 566 తదితరులు అత్యధిక మార్కులు సాధించారు. మొత్తం 34 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ విజయానికి ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల కఠోర శ్రమ కారణమని పాఠశాల యాజమాన్యం అభినందించింది. పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించినటువంటి పాఠశాల ఇందులో మొదటి మార్కుగా 579 చిరంజీవి పూల మానవ్య సాధించడం జరిగింది. ఆ తర్వాత మార్కులు రాచర్ల లక్ష్మీ ప్రసన్న 575 మార్కులతో పెయింటకర్ జస్విత అమ్మాయి సాధించడం జరిగింది. ఇలాగా 500కు పైగా 34 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. తెలుగులో 100కు 100 మార్కులు కూడా సాధించడం జరిగింది. ప్రతి సబ్జెక్టుకి కారణమైనటువంటి పాఠశాల పేరెంట్స్కి మరియు ప్రత్యేకంగా తరబేస్తున్నటువంటి మా పాఠశాల స్టాఫ్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముందు కూడా ఇంకా అత్యధికమైనటువంటి మార్కులు సాధించడం కోసం ఈ అండర్ రైల్వే గేట్లోనే అత్యధిక స్ట్రెంత్ కలిగినటువంటి పాఠశాల మన కివి పబ్లిక్ స్కూల్. దీనికి స్థానికులు, తర్వాత పేరెంట్స్, శ్రేయోభిలాషులు అందరూ మాకు సహకారం అందిస్తున్నారు. మనకు చదువుకోవడం అంటే ఆదర్శ భావాలతో నెలకొల్పినటువంటి పాఠశాల కివి పబ్లిక్ స్కూల్. కేవలం చదువులే కాకుండా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా, అంటే ఇప్పుడు ఈ పిల్లలు రాసేటటువంటి నీట్ కావచ్చు, జేఈ కావచ్చు, వీటిలలో కూడా చాలా చక్కటి ప్రతిభ కనబరిచి విద్యార్థులందరూ చాలా చక్కగా. శ్రీకాకుళంలో మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. హనుమంతు కూర్మారావు ఈ పోటీలను ప్రారంభించి కార్మికుల క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, మున్సిపల్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, హక్కుల రక్షణ కోసం మేడే స్ఫూర్తితో పోరాటాలు కొనసాగించాలని నేతలు పిలుపునిచ్చారు.
పటంకి చిన్న రాయలు పెట్టాల్సింది జారిపోకుండా. ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. 6 టీములు ఇందులో పాల్గొంటున్నాయి. అంటే శ్రీకాకుళం నగర పాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్లు, అలాగే కార్మికులు, ఆఫీస్ స్టాఫ్తో సహా పాల్గొంటారు. ఆమదాల వలస మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. అంటే మేడే సందర్భంగా కార్మికుల్లో కూడా ఉండే క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి, తద్వారా ఇందులో గెలిచిన ఎవరైతే ఈ టీముల్లో గెలుస్తారో వాళ్ళకి మేడే సందర్భంగా రేపు బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనరు హనుమంత్ కుర్మారావు గారు, ఎంహెచ్ఓ గారు సుధీర్ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. ఈ రకంగా భవిష్యత్తులో కూడా క్రీడల్ని ప్రోత్సహించడానికి అని చెప్పి వరంగల్ జిల్లా కరీమాబాద్లోని న్యూ కౌటిల్య హై స్కూల్ 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించినట్లు కరెస్పాండెంట్ కోడం శ్రీధర్ తెలిపారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025-2026 విద్యా సంవత్సర ఎస్ఎస్సి పరీక్షలకు హాజరైన విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యారని, అందులో 30% మంది 500కు పైగా మార్కులు సాధించారని చెప్పారు. అత్యధికంగా 577 మార్కులు వచ్చాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సబిత తదితరులు పాల్గొన్నారు. కరీమాబాద్ ప్రాంతంలో న్యూ కౌటిల్య సెయింట్ టామెన్ హై స్కూల్ ఎస్ఎస్సి ఫలితాలలో విజయ దుందిబం మ్రోగించింది. మా పిల్లలు 577 మార్కులతో ముందంజలో ఉన్నారు. 500 కంటే ఎక్కువ మార్కులు దాదాపుగా 30 మందికి వచ్చినాయి. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా 100% రిజల్ట్తో ఆ పిల్లలందరూ కూడా విజయవంతంగా వాళ్ళు ఎస్ఎస్సి ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ, మా ఉపాధ్యాయులకు అందరికీ కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి మేము రన్నింగ్ చేస్తున్నాము. విజయవంతంగా 1000 మంది శ్రద్ధతోని మా పాఠశాలను విజయవంతంగా రన్నింగ్ చేస్తున్నాము. దానికి మా ప్రాంత మరియు మా స్టాఫ్ అందరూ కూడా, మా ప్రాంత తల్లిదండ్రులు కూడా అందరూ కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా మా ప్రాంత యొక్క పెద్దలకు, ప్రముఖులకు, మా తల్లిదండ్రులందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇదే సహాయ సహకారాలు అన్నీ కూడా ముందు ఉండాలని, మా ప్రెస్ అండ్ మీడియా మిత్రులు కూడా అందరూ మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కలెక్టరేట్లో డిజిటల్ జనగణన స్వీయ నమోదు ప్రక్రియలో స్వయంగా వివరాలు నమోదు చేసుకున్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ప్రజలు 15 నిమిషాల్లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. నమోదు అనంతరం ప్రత్యేక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి లభిస్తుందని, దానితో ఎన్యూమరేటర్లు ధృవీకరణ చేస్తారని వివరించారు. ఈ ప్రక్రియతో వలన కార్మికులు, ఉద్యోగులు కూడా సులభంగా జనగణనలో పాల్గొనవచ్చని కలెక్టర్ తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.